హలో, నా పేరు సుబ్బరాజు అండి, ఆర్గానిక్ రైతుని. ఈరోజు వీడియో ఎందుకు చేస్తానంటే అండి, ఇప్పుడు గోవు లేకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేయటం అనేది ఇది అసాధ్యమైన నా ఉద్దేశం. గోవు లేకపోతే భూమి లేదు, గోవు పేడే భూమికి ఆధారం, గోవు పేడలోనే సర్వపోషకాలు ఉన్నాయి. ఆ గోవుని పెంచడం వల్లే కుటుంబం, మన మనసు, మన ఆలోచనలు, మన భూమి అన్నీ శుద్ధి అవుతాయని నాకు అభిప్రాయం, నా అనుభవం. రెండోది, ఈ మధ్యన ఏంటంటే ఆర్గానిక్ చాలామంది రైతు చేస్తూ ఆర్గానిక్ ఏమైందంటే గోవు మేపటం కష్టమని అందరూ, అంటే గోవు మేపటం కష్టమే, డబ్బు రీత్యా నష్టం వస్తుందనే ఉద్దేశంలో గోవు లేకుండానే ఆర్గానిక్ చేసే ఉద్దేశంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారండి. ఈ బయో కంపెనీలు కూడా అదే మాదిరి అన్న ఉంది, పీకే ఉంది, సరిపోతాయని బయో కంపెనీలు అన్నీ కూడా గోవు గురించి మాట్లాడకుండానే ఆర్గానిక్ గురించి మాట్లాడుతున్నారు. ఇందులో కొంతమంది రైతులు ఏంటంటే గోవు లేని రైతులు ఉంటారండి. వాళ్ళు ఏంటంటే పచ్చి రొట్టె చాలు, గోవు మేపడం వల్ల ఏం ఉపయోగం లేదు, 99% పాలలోనే వెళ్ళిపోతుంది, పచ్చి రొట్టెతోటి భూమి చేయొచ్చని కొంతమంది రైతులు. నేను వాళ్ళని తప్పట్టుకోవట్లేదండి, మనకి క్లారిటీ కావాలండి. కొంతమంది గేదెలు మేపే వాళ్ళు ఉన్నారనుకోండి, గేదె పేడతోటే సాధ్యం ఇది, ఆవు పేడలో బ్యాక్టీరియా ఉంటే గేదె పేడలో ఉంది అని వాళ్ళ అభిప్రాయం. నా అభిప్రాయం మీకు చెప్పాను. ఇది మనం ఏంటంటే గోవు అనేది ఎన్పీకే పోషకాల ఫ్యాక్టరీ కమ్ మన ఇంట్లో ఆరోగ్య నిలయం, అన్ని రకాల ప్రకృతికి, పంచభూతాలకి, అన్నిటికి గోవు లేకపోతే వాళ్ళ ప్రపంచమే లేదండి. ఈ జీవరాశుల్లో ఉత్తమమైన జాతి గోజాతి అండి, మనకంటే ఉత్తమమైన జాతి అండి. 84 లక్షల జీవరాశుల్లో నేను దానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా ఆర్గానిక్ గురించి ఊరిని సదస్సులు, ఆర్గానిక్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆర్గానిక్, లేకపోతే ఇవన్నీ గవర్నమెంట్ మాకు కావాల్సింది ఏంటంటే ఆర్గానిక్ గోవు పేడ. ఇప్పుడు గోవు పేడలో ఏముంటుంది, పాల ద్వారా వెళ్ళిపోతుంది అంటున్నారండి. అంటే గోవు బుల్లులో ఉంటుంది అనుకొని బుల్లి మేపుకొచ్చా? మీ ఉద్దేశం, చెప్పిన వాళ్ళ ఉద్దేశం గురించి అడుగుతున్నానండి. అది నేను విమర్శించలేదండి, మనకి సమాధానం కావాలండి, కరెక్ట్ సమాధానం. రేపు పొద్దున్న కొత్తగా వచ్చి రైతుకి నాలెడ్జ్ కోసం వీడియో చేస్తున్నానండి. గవర్నమెంట్ మాకు ఎంతసేపు ఈ గోవు పేడ లేకపోతే లేకుండా చేయొచ్చు, లేకపోతే గోవే ఆధారం, గోవు ఉండవలసిందే, లేకపోతే పచ్చిరొట్టెతో చేయొచ్చు, లేకపోతే అవి వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇంకోళ్ళు చెప్పి క్లారిటీగా టెక్నికల్ సమాధానం కావాలండి. దీనికి యంత్రాంగం, సైంటిస్టులు అందరూ ఈ దిశగా పరిశోధనలు చేసి మాకు ఈ అనుమానాలు నివృత్తి చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగిందండి. జై గోమాత, జై భూమాత. సుబ్బరాజు.